ఇవాళ మన టాపిక్ వచ్చి ఆటోకాడ్‌లో బిగినర్స్‌కి డ్రా బార్‌లోని రిమైనింగ్ కమాండ్స్ గురించి తెలుసుకుందామండి. ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్‌లో లైన్ కమాండ్ అయిపోయింది, పాలీలైన్ కమాండ్ అయిపోయింది, సర్కిల్ అనేది అయిపోయింది, ఆర్క్ అయిపోయింది, రెక్టాంగిల్ అయిపోయింది. ఈ రిమైనింగ్ కమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇవాళ వీడియోలో మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా బార్‌లో మీరు డౌన్ యారో బటన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇంకా సబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సర్కిల్ ఉంది, అలాగే స్ప్లైన్ ఉంది. ఓకే. 2 డిఫరెంట్ ఆఫ్ స్ప్లైన్స్ ఉన్నాయి. తర్వాత రే కమాండ్ ఉంది, లైన్ కమాండ్, కన్సెషన్ లైన్ ఉంది, మెజర్ ఉంది, డివైడ్ ఉంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన ఈ 2 కమాండ్స్ మనం చూసిన తర్వాత ఈ రిమైనింగ్ కమాండ్‌లోకి మనం ఎళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఈ లైన్‌లో మన రెక్టాంగిల్ ఒకటే చూసాం. కానీ పాలిగాన్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీకు పాలిగాన్‌కి షార్ట్‌కట్ కీ వచ్చి ఏం లేదు. POL అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు కమాండ్ బార్‌లో చూపిస్తుంది చూడండి. ఎస్కేప్ అని చేసి నేను కమాండ్ బార్‌లో POL అని టైప్ చేస్తున్నాను చూడండి. POL అని టైప్ చేయంగానే చూడండి పాలిగాన్ అడుగుతుంది. అయితే పాలిగాన్ డ్రా చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ పాలిగాన్ డైరెక్ట్‌గా మనకి పాలిగాన్ కావాలంటే డైరెక్ట్‌గా డ్రా చేసేయొచ్చు. లేదు గనుక మనకి ఇన్‌సైడ్ కావాలా, ఔట్ సైడ్ కావాలా ఉంటుంది. దానికి రెండిటికి డిఫరెంట్ ఏంటనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిగాన్ డ్రా చేసే ముందు ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ రేడియస్ తీసుకొని ఆప్షన్ తీసుకొని ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేశానండి. దాని రేడియస్ వచ్చి ఒక 25 ఇచ్చాను. సేమ్ నాకు ఇంకోటి ఆబ్జెక్ట్ డ్రా చేయాలనుకోండి. డ్రా చేయకుండా మీకు లాస్ట్ అది ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కాపీ అనే ఆప్షన్. ఇక్కడ చూడండి కాపీ అనే ఆప్షన్ ఉంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ అడుగుతుంది చూడండి కాపీ స్పెసిఫై ద బేస్ పాయింట్ అడుగుతుంది. నేను సెంటర్ పాయింట్ బేస్ పాయింట్ కింద సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత డైరెక్షన్ చూడండి. ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్‌కి షో చేసి నేను ఫిక్స్ చేయండి. సపోజ్ నాకు ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ సర్కిల్ అనేది ఇంక్లినేషన్‌గా ఎళ్తుంది. లేదంటే హారిజాంటల్‌గా నేను ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే F8 ఫంక్షన్ కీ ఆన్ చేశాననమాట. ఫంక్షన్ కీ F8 ఆన్ చేయంగానే చూడండి హారిజాంటల్‌గా, వర్టికల్‌గా మూవ్ అవుతుంది. కాబట్టి నేను ఒక 50 తర్వాత నాకు మూవ్ అవ్వాలనుకున్నా. సెంటర్‌కి 50 అనమాట చూడండి. ఎగ్జాక్ట్‌గా కోయిన్సైడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను సపోజ్ నేను ఈసారి 100 టైప్ చేస్తున్నాను. చూడండి ఎస్కేప్. ఎగ్జాక్ట్‌గా ఈ సెంటర్ పాయింట్‌కి 50 ఉంటది కాబట్టి సెకండ్ సర్కిల్‌కి 50 క్రియేట్ అయింది. మళ్ళీ థర్డ్ నుంచి దీనికి మళ్ళీ ఇంకో 50 ఉంటది కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి 100 అని ఇచ్చానన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. కావాలంటే మీరు డైమెన్షన్స్‌లోకెళ్ళండి. డైమెన్షన్ క్రాస్ చెక్ చేసుకోండి. ఇవ్వండి ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ సర్కిల్ సెంటర్ పాయింట్. తర్వాత డిస్టెన్స్ ఎక్కడో చోట చూపించేసేయండి. నెక్స్ట్ సేమ్ లీనియర్ కమాండ్ ఫస్ట్ పాయింట్. సర్కిల్ దగ్గర సెంటర్ పాయింట్ చేసుకొని ఎక్కడో చోట కొంచెంని క్లిక్ చేసేసుకున్నాను. తర్వాత నాకు డైమెన్షన్స్ కావాలంటే మీకు ఆల్రెడీ తెలుసు డిమ్ స్టైల్ అని టైప్ చేయమని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. డిమ్ స్టైల్ అని ప్రెస్ చేసి ఇక్కడ మనకి ఒక పాపప్ మెనూ వస్తది. డైమెన్షన్ స్టైల్ మేనేజర్ పాపప్ మెనూ వస్తది. దాంట్లో మోడిఫైకెళ్ళండి. మోడిఫైయింగ్ ప్రెస్ చేశాను. ఓకే. ఇక్కడ చూడండి ఫిట్‌లోకెళ్ళాను. ఫిట్‌లోకెళ్ళి ఓవరాల్ స్కేల్ ఫ్యాక్టర్ 10.0 అని ఇచ్చాను. ప్రైమరీ యూనిట్స్ దగ్గరెళ్ళి డెసిమల్ ఫ్యాక్టర్ 0.0 అని ఇచ్చాను. ఓకే అని ప్రెస్ చేశాను. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత సెట్ కరెంట్ క్లోజ్. చూడండి డైమెన్షన్స్ మనకిప్పుడు చూపిస్తుందా? యాజ్ ఇట్ ఈస్‌గా. ఓకే. ఇది పక్కన పెట్టేసేయండి ఈ టాపిక్. ఇప్పుడు మళ్ళీ మనం ప్రీవియస్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. పాలిగాన్ ఆప్షన్స్‌లోకి వెళ్ళిపోదాం. మీరు డైరెక్ట్‌గా డ్రా బార్‌లోకెళ్ళి రెక్టాంగిల్ డౌన్ యారో బటన్ సెలెక్ట్ చేసి పాలిగాన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కమాండ్ బార్‌లో POL అని స్టార్ట్ కట్ అని చెప్పి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతుందంటే కమాండ్ బార్‌లో ఇక్కడ అడుగుతుంది చూడండి. పాలిగాన్ ఎంటర్ నంబర్ ఆఫ్ సైడ్స్. సపోజ్ నాకు ఒక 6 కావాలనుకున్నాను. ఎంటర్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత స్పెసిఫై సెంటర్ ఆఫ్ ద పాలిగాన్ అంటుంది. సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్రాకెట్‌లో ఎంటర్ యాన్ ఆప్షన్ అని చెప్పిన తర్వాత బ్రాకెట్‌లో ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ అని టైప్ చేస్తున్నాను. ఇన్సైడ్ కావాలి కాబట్టి ఐ అని టైప్ చేశాను. చేసిన తర్వాత స్పెసిఫై రేడియస్ అడుగుతుంది చూడండి. నేను డైరెక్ట్‌గా ఈ సర్కిల్ ఔటర్ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేశాను. ఓకే. సెలెక్ట్ చేయగానే చూడండి ఆటోమేటిక్‌గా అనేది క్రియేట్ అయిందండి. ఇన్సైడ్ సర్కిల్ కాబట్టి సర్కిల్ లోపల ఇన్సైడ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. లేదు నేను డైరెక్ట్‌గా రేడియస్ టైప్ చేస్తాననుకుంటే గనుక డైరెక్ట్‌గా సేమ్ ఆప్షన్ తీసుకోండి. పాలిగాన్ అని తీసుకొని సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఎంటర్. ఎడ్జెస్ దగ్గర చూడండి స్పెసిఫై సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసేయండి. తర్వాత ఇన్సైడ్ అయితే ఐ అని టైప్ చేయండి. రేడియస్ అడుగుతున్నప్పుడు 25 రేడియస్ అని ఇచ్చాను. ఓకేనా? మనకి ఇలాగ పాలిగాన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో ఆప్షన్ ఉంది. దాంట్లో వచ్చి సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అంటుంది కాబట్టి నేను సేమ్ పాలిగాన్ ఆప్షన్ తీసుకున్నాను. ఏం మార్చట్లేదు. నంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చి 6 అని ఎంటర్ ఇచ్చాను. అలాగే సెంటర్ పాయింట్ అన్నప్పుడు సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను.
ఇప్పుడు ఏం చేస్తానంటే సి అని టైప్ చేస్తున్నాను. సర్కమ్స్క్రైబ్డ్ కాబట్టి సి అని టైప్ చేసి రేడియస్ అడుగుతుంది. సేమ్ 25 అని ఇచ్చాను. ఎంటర్ అని చూడండి. ఇది వచ్చి మనకి సర్కిల్ 20 సెంటీమీటర్ రేడియస్ ఉంది కాబట్టి, ఆ 20 సెంటీమీటర్ రేడియస్ ఇన్‌సైడ్ మాత్రమే మనకి క్రియేట్ అవుతది. అదే గనక సర్కమ్‌స్క్రైబ్డ్‌కి అయితే మన సర్కిల్ రేడియస్ ఎంతైతే 25 ఉందో దానికి ఔట్ సైడ్ క్రియేట్ అవుతది. మీరు దీని ఎడ్జెస్ సపోజ్ చూడండి, దీని డైమెన్షన్స్ ఫైండ్ ఔట్ చేయండి. లీనియర్‌కెళ్ళండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూడండి. 28.9 అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూడండి. ఎవ్రీ సైడ్ ఇన్సైడ్ సబ్‌స్క్రైబ్ ఎవ్రీ సైడ్ కూడా మీకు ఎగ్జాక్ట్‌గా 25 వస్తదనుకుంటండి 90%, 99%. చూడండి నేను ఎలా ఎళ్తున్నాను డైమెన్షన్‌కి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూడండి. ఓకేనా? ఇన్సైడ్ డయామీటర్ సర్కిల్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీకు సపోజ్ చూడండి, ఒక లైన్ నేను డ్రా చేసుకున్నాను. ఇది ఎంతో తెలీదు నాకు లైన్ అనేది. మన పాలిగాన్ లైన్ లెంత్ వచ్చి ఈ ఫస్ట్ పాయింట్ నుంచి వచ్చి ఈ సెకండ్ పాయింట్‌కి ఈ మధ్య ఒక సైడ్ లెంత్ అనేది ఉండాలి. అలా చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, పాలిగాన్ ఆప్షన్ తీసేసుకోండి డైరెక్ట్‌గా. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ సైడ్స్ 6 అంటుంది. 6 ఎంటర్ చేశాను. స్పెసిఫై సెంటర్ పాయింట్ అడుగుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఎడ్జ్ అని బ్రాకెట్‌లో ఎడ్జ్ అని ఆప్షన్ ఉంది చూసారా? ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాను. స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఎడ్జ్ అంటుంది. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని గ్రౌండ్ చేసుకొని, ఆ ఎడ్జ్‌ని గ్రౌండ్ ఎడ్జ్‌గా కన్వర్ట్ చేసుకొని, దాని ఎంతైతే లైన్ ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్‌కి ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ అంతా ఎవ్రీ ఎడ్జ్‌ని క్రియేట్ చేసుకొని మనకి పాలిగాన్ క్రియేట్ అవుతుంది. ఇది ఇన్‌సైడ్ కాదు, సర్కమ్. ఇది ఎడ్జ్ టైప్ అనమాట. ఇలాగ మనకి 3 టైప్స్ ఆఫ్ పాలిగన్స్ అనేవి మనం డ్రా చేయొచ్చండి. సపోజ్ ఈ సర్కిల్ రిమూవ్ చేసేస్తున్నాను. ఈ డైమెన్షన్ కూడా మూవ్ అనే కమాండ్ తీసుకున్నాను చూడండి. కొంచెం మూవ్ చేసుకుంటున్నాను. ఓకే. ఈ డైమెన్షన్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. విజిబుల్ పర్పస్ కోసం. ఓకే. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. లేదంటే ఇది ఇలా పెట్టుకొని డ్రాగ్ చేసి మూవ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ పాలిగన్స్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకేంటంటే ఆప్షన్ వచ్చి మనకి ఎలిప్స్ అనే ఆప్షన్. ఎలిప్స్‌లో చూడండి, ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ ఉంది. ఎలిప్స్‌లో సెంటర్ ఉంది, యాక్సిస్ అండ్ ఎండ్ ఉంది, ఎలిప్టికల్ ఆర్క్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటర్ చూద్దామండి. ఈ ఎలిప్స్‌లోకి మీకు షార్ట్‌కట్ కీ వచ్చి ఈఎల్ అని టైప్ చేసినా కూడా మీ కమాండ్ బార్‌లో ఈఎల్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా చూడండి ఎలిప్స్ క్రియేట్ అయిపోతది. ఓకేనా? లేదంటే మీరు కమాండ్ పైన డ్రా మెనూ బార్‌లోకెళ్ళి ఎలిప్స్ సెలెక్ట్ చేసుకొని స్పెసిఫిక్‌గా పాయింట్ సెంటర్ రేడియస్ అని తీసుకున్నప్పుడు, సెంటర్ ఎలిప్స్ తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇది క్రియేట్ చేసుకున్నాను. ఏ ఫస్ట్ పాయింట్ అయితే క్రియేట్ చేసుకున్నానో ఆ ఫస్ట్ పాయింట్ సెంటర్ పాయింట్‌గా తీసుకుంటాను. తర్వాత ఎండ్ పాయింట్ అంటుంది. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ రొటేషన్ అని ఉంది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫంక్షన్ కీ F8ని ఆఫ్ చేసేస్తున్నానండి. ఆర్థో మోషన్‌ని డీహైలైట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, స్పెసిఫై అదర్ డిస్టెన్స్ అంటుంది. సపోజ్ నేను అదర్ డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చాననుకోండి, ఆ డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా మీకు ఇది అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎడ్జ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్జ్ డ్రా చేసుకుంటున్నాను. ఫంక్షన్ కీ F8 ఉపయోగించుకొని ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఓకే. తర్వాత నేను ఎలిప్స్ సెంటర్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎలిప్స్‌లోనే సెంటర్ ఆప్షన్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఎలిప్స్ అంటున్నప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, దీని మిడ్ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని, దాని సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని, ఎండ్ పాయింట్ తీసుకున్నాను చూడండి. తర్వాత ఏం అడుగుతుందంటే చూడండి, స్పెసిఫై డిస్టెన్స్ ఆఫ్ అదర్ యాక్సిస్ అండ్ ఆర్ రొటేషన్ అడుగుతుంది. సపోజ్ ఆర్ అని టైప్ చేశాను. ఓకేనా? స్పెసిఫౌండ్ అరౌండ్ ఎలిప్స్ స్పెసిఫై రొటేషన్ అరౌండ్ మేజర్ యాక్సిస్ అంటుంది. సపోజ్ నేనేం చేశానంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను రాండమ్‌గా. మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అయిందండి. షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసుకొని చూసుకుంటున్నాను కూడా. ఒకేళ ఎక్కడైనా రొటేట్ అయిందా అనేది చూడండి. కాబట్టి ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలిప్స్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ పాయింట్స్‌ని. లేకపోతే మనకి క్రియేట్ అవ్వదు. చూడండి, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎండ్ పాయింట్ ఇది ఇచ్చాను. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది. అదర్ యాక్సిస్ డిస్టెన్స్ అన్నప్పుడు చూడండి, సపోజ్ నేను వర్టికల్‌గా ఉంది. వర్టికల్‌గా చూపిస్తున్నాను సపోజ్. వర్టికల్‌గా చూపిస్తూ నేను 30 అని టైప్ చేశాననుకోండి. 30 పాజిబిలిటీ ఉంటే, ఆ 30 పాజిబిలిటీని చూడండి ఎలా క్రియేట్ అయిందో. సపోజ్ ఇక్కడ నేను డైమెన్షన్స్‌లోకెళ్ళి లీనియర్‌కెళ్ళి దీని టాప్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీని మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. 30 అర్థమైందండి డిఫరెన్స్ మీకు? ఎలిప్స్ సెంటర్ పాయింట్ అని తీసుకుంటున్నప్పుడు ఒక యాక్సిస్ ఎంతైతే ఉందో ఆ యాక్సిస్ పాయింట్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటది. నెక్స్ట్ ఎండ్ పాయింట్‌నేమో సెకండ్ పాయింట్ తీసుకొని దాని ద్వారా రొటేషన్ క్రియేట్ అవుతది. నేను అప్ సైడ్ దగ్గర హైట్ వచ్చి థిక్‌నెస్ వచ్చి నేను 30 దగ్గర ఇచ్చాను కాబట్టి టోటల్ వచ్చేది 60 ఉంటది.
కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాగ మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిప్స్‌లోని ఇంకో ఆప్షన్ చూడండి. యాక్సిస్ ఎండ్ పాయింట్ అని ఉంది చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తీసుకొని డ్రా చేసేటప్పుడు మీరు బై డిఫాల్ట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే మనం రన్నర్స్ కాబట్టి మనకి డిఫరెంట్ ఏంటనేది తెలియాలి కాబట్టి నేను ఇలా లైన్ డ్రా చేసుకుంటాను. అంతకుమించి ఇంకేం లేదండి. లేదు మీరు డిస్టెన్స్ వైస్ లైన్ తీసుకుంటాను సార్ డ్రా చేస్తానంటే సపోజ్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ తీసుకోండి. ఒక 25 టైప్ చేయండి. ఎంటర్ అని ఇవ్వండి. ఎస్కేప్ అనేసాను నేను. తర్వాత చూడండి ఎలిప్స్ ఆప్షన్‌లోకెళ్ళాను. యాక్సిస్ ఎండ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఆర్క్ సెంటర్ అని 2 ఉంది బ్రాకెట్‌లో. మీకు ఆర్క్ కావాలనుకుంటే ఎలిప్స్ కాదు టోటల్‌గా ఆర్క్ కావాలనుకుంటే ఆర్క్ తీసుకోండి. సపోజ్ నేను ఆర్క్ అని తీసుకున్నాననుకోండి. ఆర్క్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ చూడండి ఫస్ట్ స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఎలిప్టికల్ ఆర్క్ అంటంది. ఫస్ట్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేశాను. అదర్ ఎండ్ పాయింట్ అడుగుతుంది. ఈ ఎండ్ పాయింట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి F8 ఫంక్షన్ కీని ఆఫ్ చేసి నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఇక్కడ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో చూపిస్తూ 30 టైప్ చేశాను. ఓకే. 30 ఫిక్స్ అయింది. తర్వాత స్పెసిఫై స్టార్టింగ్ యాంగిల్ అడుగుతుంది చూడండి. నేనేం చేశాను 30 డిగ్రీస్ అనే యాంగిల్ ఇచ్చాను. ఇందాకేమో 30 అనేది డిస్టెన్స్ ఇచ్చాను. ఇప్పుడు యాంగిల్ అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ వచ్చి చూడండి మీకు పాయింట్ ఎలిప్స్ పాయింట్ అనేది చూడండి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందో చూడండి. ఇక్కడి నుంచి డౌన్‌వర్డ్స్ నుంచి క్రియేట్ అవుతుంది సపోజ్. నెక్స్ట్ నేనేం చేశానంటే ఎండ్ యాంగిల్ అన్నప్పుడు 0 డిగ్రీస్ అని సపోజ్ టైప్ చేశాననుకోండి చూడండి. 0 ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 30 డిగ్రీస్ యాంగిల్ నుంచి మొత్తం వచ్చి మళ్ళీ 0కి క్లోజ్ అయిందనమాట. దీన్ని మళ్ళీ ఇంకోసారి మనం ఇంకోలాగా కూడా ట్రై చేయొచ్చు. మీకు ఇంకా డిఫికల్ట్‌గా ఉంది, ఇంకా ఈజీగా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేశాను. ఈసారి ఏం చేస్తానంటే ఆర్కే తీసుకుంటాను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్క్ అని టైప్ చేసి ఓకే. ఈసారి ఫస్ట్ పాయింట్ ఇదే ఇచ్చాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా. ఎండ్ పాయింట్ కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇచ్చాను. డిస్టెన్స్ వచ్చి నేను ఈసారి కూడా సేమ్ 30 అని ఇచ్చాను. ఈసారి స్టార్టింగ్ యాంగిల్ ఏం చేస్తున్నానంటే 0 డిగ్రీస్ అని ఇచ్చాను. ఎండింగ్ యాంగిల్ వచ్చి 30 డిగ్రీస్ అని ఇచ్చానండి. ఇచ్చాను చూడండి. ఇప్పుడు మీకు చూడండి ఈ రెండిటి పాయింట్లు ఫస్ట్ పాయింట్ ఇదైంది. సెకండ్ పాయింట్ ఇదైంది. ఓకే. సపోజ్ నేను ఈ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. నాకు స్ట్రెయిట్ పాయింట్ ఇదనుకోండి ఇది. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మనకు ఆల్రెడీ డిస్టెన్స్ అనేది యాంగిల్ డైమెన్షన్స్‌లోకెళ్ళి యాంగులర్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయండి. ఈ రెండిటి మధ్య యాంగిల్ ఎంత అనేది ఇచ్చామండి 30 డిగ్రీస్ ఇచ్చాం కాబట్టి ఈ రెండిటి మధ్య చూడండి యాంగిల్ ఎంత ఉందండి? 30 డిగ్రీస్ స్టార్ట్ అయింది. మనం ఇచ్చిన పాయింట్స్ బట్టి అది ఆటోమేటిక్‌గా సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్ తీసుకొని దాన్ని 30 డిగ్రీస్‌కి 0 డిగ్రీస్ కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి 30 డిగ్రీస్‌కి అనేది యాంగిల్ క్రియేట్ అయింది. ఇది యాంటీ క్లాక్ డైరెక్షన్‌లో మనకి మూవ్‌మెంట్ అనేది చూపిస్తుంది. అలాగే దీంట్లోనే ఇంకో ఆప్షన్ ఉంది చూడండి ఎలిప్స్ యాక్సిస్ ఎండ్‌లోనే సెంటర్ అనే ఆప్షన్ ఇందాక మనం ఆల్రెడీ యూజ్ చేసాం. కానీ మీకు డిఫరెన్స్ కావాలంటే మళ్ళీ సెంటర్ స్పెసిఫై చేయండి. నేను సెంటర్ పాయింట్ ఏం చేస్తానంటే ఈసారి లైన్ యొక్క మిడ్ పాయింట్‌ని ఫస్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. స్పెసిఫై యాక్సిస్ అదర్ ఎండ్ పాయింట్ అప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఇదిగోండి చూడండి మళ్ళీ. ప్రతి ఆప్షన్ గూడా ఒక ఆప్షన్‌లో సబ్ ఆప్షన్‌గా ఉంటది. అంతకుమించి ఇంకేం లేదండి. నెక్స్ట్ దీంట్లోనొచ్చి లాస్ట్ వచ్చి ఎలిప్టికల్ ఆర్క్. ఆల్రెడీ మనం ఇందాక ఎలిప్టికల్ ఆర్క్ అనేది ఎలాగ వాడాలనేది మనం చూసేసాము గూడా. మళ్ళీ కావాలంటే చూడండి ఒకసారి. ఎలిప్టికల్ ఫస్ట్ యాక్సిస్ ఎండ్ పాయింట్ అంది. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈసారి సెకండ్ ఎండ్ పాయింట్ అప్పుడు ఈ చిన్న పాయింట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఈ రెడ్ మధ్యలో వచ్చింది. ఇప్పుడు రొటేషన్ యాంగిల్ వచ్చి నేను 15 డిగ్రీస్ ఇచ్చాను. ఓకేనా. స్టార్టింగ్ యాంగిల్ వచ్చి 30 డిగ్రీస్ ఇచ్చాను. ఎండింగ్ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఇచ్చాను. చూడండి. దీని మిడ్ పాయింట్ ఉంది చూసారా? ఈ మిడ్ పాయింట్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓల్డ్ డయాగ్రామ్‌ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఓకే. అలాగే నేను ఒక ఆప్షన్ యూజ్ చేసి ఇది చూడండి. ఇందాక ఫస్ట్ పాయింట్ ఇది ఇచ్చాం. ఎండ్ పాయింట్ ఇది ఇచ్చాం. ఇప్పుడు దీని మిడ్ పాయింట్ ఆటోమేటిక్‌గా మనకి ఐడెంటిఫై అవుతది. చూడండి ఫస్ట్ పాయింట్ ఇది. నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ నుంచి ఇక్కడికి. ఓకే. ఈ యాంగిల్ తెలుసుకోవడానికి మాత్రమే నేను రిఫరెన్స్ లైన్స్ తీసుకుంటున్నానండి. ఇదిగో 30 డిగ్రీస్. నెక్స్ట్ 90 డిగ్రీస్ ఆటోమేటిక్‌గా మీకు ఆల్రెడీ తెలుసు. నేను 30 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నాను. 90 డిగ్రీస్‌కి క్లోజ్ అవ్వాలనుకున్నాను. చూడండి. ఈ డిఫరెన్స్ మీకు చూపించడానికి మాత్రమే ఇది ఇలా డైమెన్షన్స్ ఇలా తీసుకొని డ్రా చేశాను. అంతకుమించి ఇంకేం లేదండి. ఓకే. డిలీట్ ఆప్షన్. కంట్రోల్ ఆల్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు. మీరు లేదంటే ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, జూమ్ ఆల్. నెక్స్ట్ కమాండ్ వచ్చి మనకి ఇక్కడ ఈ ఈ పైన డ్రా బార్‌లో కనిపించే ఐకాన్స్ ఫస్ట్ నేర్చుకొని దాని తర్వాత ఇన్సైడ్‌లోకి వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి హ్యాచింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది.
ఇక్కడ ఈ హ్యాచింగ్ అనేది ఎలా గీయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఒక డిఫరెంట్ డయాగ్రామ్స్ గీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే. ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. బై డిఫాల్ట్‌గా డైమెన్షన్ రాండమ్‌గా 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత దీని లోపల ఏం చేశానంటే ఇంకొక సర్కిల్ డ్రా చేయాలనుకుంటున్నాను చిన్నది. మళ్ళీ ఇంకొక సర్కిల్ డ్రా లేదంటే పాలిగన్ గీయాలనుకుంటున్నాను ఈసారి. పాలిగన్ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. సెంటర్ అనే ఆప్షన్ చేస్తున్నాను. సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎండ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను. ఒక ఎలిప్స్ అనేది డ్రా చేశాను. ఇది యాక్చువల్లీ హ్యాచింగ్ అనే కమాండ్ ఎక్కడ ఉపయోగపడుతదంటే, మనం డిఫరెంట్ మెటీరియల్స్ లెవెల్స్ వేర్ డిఫరెన్స్ కొన్ని చూపించడానికి, డిఫరెంట్ సర్ఫేసెస్‌లో డయాగ్రామ్ వర్క్ చేసేటప్పుడు మనం చూపించడానికి, 2డీలో చూపించడానికి మాత్రమే. అలాగే సపోజ్ మీరు సివిల్ వాళ్ళు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ గాని ఏమైనా గీస్తున్నప్పుడు, ఈ లేయర్ మధ్య బ్రిక్ లేయర్ అని చూపించడానికి, 2 లేయర్స్ మధ్య బ్రిక్స్ అని చూపించడానికి మనకి ఉపయోగపడుతది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాచింగ్ అనే కమాండ్‌కెళ్తున్నాను. హ్యాచింగ్ అనే కమాండ్‌కెళ్ళి చూడండి, ఇక్కడ హ్యాచింగ్ అని ఉంది చూసారా ఫస్ట్? మీకు డైరెక్ట్‌గా కమాండ్ బార్‌లో హెచ్ఎన్ అని టైప్ చేసేయొచ్చు. ఎంటర్ అని టైప్ చేసినా డైరెక్ట్‌గా హ్యాచింగ్ ఓపెన్ అవుతది. కమాండ్ బార్ పాపప్ మెనూ ఓపెన్ అవుతది. చూడండి. పైన చూసారా మన డ్రా బార్, 2 బాల్స్ అన్నీ ప్యానెల్ టోటల్ బార్ ఎగిరిపోయి ఒక కొత్తగా న్యూ స్మాల్ పాపప్ మెనూ బార్ అనేది క్రియేట్ అయింది. దీనికి చూడండి, ఇక్కడ పిక్ పాయింట్ అడుగుతుంది. డిఫరెంట్. సపోజ్ ఇక్కడ ఏం చేశారంటే ఈ రెండిటి మధ్య నేను ఇలా డిఫరెంట్ డయాగ్రామ్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ బౌండరీ మధ్యలో ఉన్న డయాగ్రామ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పికప్ పాయింట్ అన్నప్పుడు చూడండి. ఈ పాయింట్ సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది బ్రిక్స్ లెవెల్‌లో నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సాలిడ్ అని ఉంది, యాంగిల్ ఉంది, ఏఎన్ఎస్ ఉంది. మీలా డిఫరెంట్ ఇక్కడ మీరు డౌన్ బ్యారో క్లిక్ చేసుకున్న కొద్దీ మీకు డిఫరెంట్ స్టైల్స్. సపోజ్ నేను బ్రిక్స్ చూపించాలనుకుంటున్నాను రెండిటి మధ్య. బ్రిక్ అని సెలెక్ట్ చేశాను చూడండి. ఆ రెండిటి మధ్య మనకి బ్రిక్ ఏరియా అనేది ఇలా క్రియేట్ అవుతుంది ప్యాటర్న్ అనేది. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఆ బ్రిక్ లేయర్ యొక్క కలర్ చేంజ్ చేయాలనుకోండి. కలర్ చేంజ్ చేసుకోండి. అలాగే కింద చూడండి, నన్ను వచ్చింది సపోజ్ చూడండి. ఆ లోపల ఎనకాల ఇది ఉంది కదా! ఈ రెండిటి బౌండరీల మధ్యలో ఇలాగ మనకి ఫ్రేమ్ అనేది క్రియేట్ దాని బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇంకా కలర్స్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి. ఇక్కడ చూడండి, యెల్లో. ఇప్పుడు టోటల్ మనకి బ్రిక్స్‌లా కనిపిస్తుందండి. ఇలాగ డిఫరెంట్ చూపించడానికి సపోజ్ నేను ఎస్కేప్ అనేసాననుకోండి, కమాండ్ నుంచి వచ్చి మీరు డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే డబుల్ క్లిక్ ప్రెస్ చేయండి. చూడండి, హ్యాచింగ్ బార్ మళ్ళీ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఇక్కడ చూడండి, మనం అప్లై చేసిన ప్యాటర్న్స్ అన్నీ ఏమున్నాయో దానికి ఉంటది అలాగా. సపోజ్ మీకు ఈ బ్రిక్సే యాంగిల్‌లో కావాలనుకున్నారనుకోండి. యాంగిల్‌లో మీకు ఇక్కడ చూడండి 0 డిగ్రీస్ ఉంది. సపోజ్ నేను 30 డిగ్రీస్ అని ఇచ్చాననుకోండి. ఏదైనా పక్కన క్లిక్ చేయండి. పక్కన క్లిక్ చేయంగానే వేరే కమాండ్‌లోకి వెళ్ళంగానే అప్పుడు ఓల్డ్ కమాండ్ యొక్క మోడిఫికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నేను సపోజ్ చూడండి, స్కేల్ ఫ్యాక్టర్ 2 అని ఇచ్చాను చూడండి. 2 అని క్లిక్ చేసి మళ్ళీ పైన క్లిక్ చేయండి. చూడండి, మన బ్రిక్ సైజ్ పెరిగిందని. సపోజ్ నేను దీన్ని 0.5 అని ఇచ్చాననుకోండి చూడండి. ఇలాగా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవడానికి, డిఫరెంట్ స్టైల్స్‌ని మనం క్రియేట్ చేసుకోవడానికి హ్యాచింగ్ అనేది బౌండరీస్ లెవెల్ చూపించడానికి. సపోజ్ మళ్ళీ ఈ లోపల బౌండరీకి మీరు ఇంకో మోడిఫికేషన్ చేయాలనుకున్నారు. మళ్ళీ నేను హెచ్ అని టైప్ చేస్తున్నాను. హెచ్ అని టైప్ చేసి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నాయి వచ్చేస్తుంది. కాబట్టి నాకు ఈసారి ఈ ప్రీవియస్ ఉన్నాయి వద్దు. చూడండి, దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈసారి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే సపోజ్ ఓకే. ఏఆర్ పిఆర్‌క్యూ1 అని ఉంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ పిక్ పాయింట్ వచ్చి ఈ రెండిటికి మధ్య ఇచ్చాను చూడండి. ఓకే. కలర్ కూడా ఇందాక ప్రీవియస్ వస్తుంది. మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ చూడండి, నేను యాస్ టీజ్‌గా ఆహ్, వేరే కలర్ ఇవ్వాలనుకుంటున్నాను సపోజ్. చూడండి. అలాగే ఇక్కడ హ్యాచింగ్ ఒకవేళ నేను మీరు బై మిస్టేక్‌గా ఎంట్రీ కొడితే మళ్ళీ హ్యాచింగ్‌లోకెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చి బై లేయర్ వైట్ సెలెక్ట్ చేశాను. చూడండి, ప్యాటర్న్ చేంజ్ అయిందండి. అలా కాక మీకు ఏ కలర్ ఉండకూడదనుకున్నారు, డబుల్ క్లిక్ చేయండి దాన్ని. దాని స్కేల్ ఫ్యాక్టర్ పెంచాలన్నా డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా పాపప్ మెనూ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్‌గా నాకు ఏదైతే కావాలో బ్లాకే కావాలి. బ్లాకే ఇచ్చేసాను. ఓకే. దాని తర్వాత స్కేల్ ఫ్యాక్టర్ చూడండి, ఇక్కడ 1 అని ఉంది. నేను ఒక 2 అని ఇచ్చుకుంటున్నాను డిఫరెన్స్ నాకు తెలియడానికి. ఓకే. చూడండి, లోపల ప్యాటర్న్ ఇలా ఓపెన్. ఓకే. క్లోజ్. మీరు అన్ని మోడిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ అని కొడితే ఆటోమేటిక్‌గా క్లోజింగ్ అయిపోతుంది. ఆ ఎంట్రన్స్ ఇన్సెట్ అయిపోతాయి మన డయాగ్రామ్‌కి. మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే గనుక డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా పాపప్ మెనూ బార్ ఓపెన్ అవుతది. ఆటోమేటిక్‌గా చేంజ్ చేయొచ్చు. సేమ్ గ్రేడియంట్ కూడా ఇంతేనండి. సేమ్ మీకు ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఒక ప్యాటర్న్స్ డిఫరెంట్ లైన్ ప్యాటర్న్స్‌లో క్రియేట్ చేయాలనుకుంటే హ్యాచింగ్‌లోకెళ్తాం. టోటల్ కలర్ ద్వారా చూపించాలనుకున్నప్పుడు ఏంటంటే హ్యాచింగ్‌కెళ్తాం. అంతకు మించి ఇంకేం లేదు. గ్రేడియంట్‌కెళ్తాం. గ్రేడియంట్ సెలెక్ట్ చేశాను చూడండి. చూడండి, సేమ్ కలర్స్. అలాగే చూడండి, నేను ఈ పిక్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను.
కలర్‌తో డిఫరెంట్ సేమ్ ఇదే కలర్. యాస్ ఈజ్ కలర్స్ షేడింగ్స్‌గా మీకు ఉపయోగించాలనుకున్నప్పుడు మీకు ఇలాగ కలర్స్. దీంట్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. మళ్ళీ సేమ్ యాజ్ నేను ప్రీవియస్‌కెళ్ళే కొద్దీ సేమ్ అయ్యే ఆప్షన్స్ మళ్ళీ క్రియేట్ అవుతా ఉంటాయి. రిపీటెడ్‌గా అవుతది. అంతకు మించి ఇంకేం హ్యాచింగ్‌కి పెద్ద గ్రేడింగ్‌కి ఏం కలర్ లేదు. ఇది కలర్‌తో క్రియేట్ అవుతది. కొంచెం ఏంటంటే దీంట్లో కలర్ మోడిఫికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హ్యాచింగ్‌లో తక్కువగా ఉంటాయి. అంతకు మించి. నెక్స్ట్ వచ్చి బౌండరీ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా. ఈ బౌండరీ అనే ఆప్షన్‌కి మీకు నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దీనికి ఇంకొక అర్రే కమాండ్ అనేది అవ్వాలి. ఆ అర్రే కమాండ్ అన్నప్పుడు యూజ్ చేస్తాం. అప్పుడు మీకు యూజ్ అవుతది. నేను ప్రస్తుతానికి ఇది డిలీట్ చేశాను. ఓకే. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం దీంట్లో డౌన్ యారో బటన్ క్లిక్ చేశాను డ్రా బార్‌లో. రిమైనింగ్ కమాండ్స్ చూడండి. డౌన్ యారోలో డబుల్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ స్ప్లైన్ అనే ఆప్షన్ చూడండి. స్ప్లైన్ ఫిట్ అనే ఆప్షన్ చూసారా? మీరు ఎస్‌పీఎల్ అని టైప్ చేసిన కమాండ్ బార్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తదండి. నేను ఇక డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఐకాన్. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. నేను సపోజ్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ బ్రాకెట్‌లో చూడండి మెథడ్ నాట్స్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్‌గా డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ F8 ఆఫ్ చేసుకోవాలండి. ఫంక్షన్‌కి ఒకవేళ మీరు ఆర్‌దో ఫంక్షన్‌కి ఆన్‌లో ఉంటే గనుక ఆఫ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది చూడండి. సెకండ్ పాయింట్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇచ్చాను. ఫోర్త్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇలాగ మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను చూడండి. నాకు ఆ స్ప్లైన్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను దీని మోడిఫికేషన్ నేను చేయాలనుకున్నాను. సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ పాయింట్స్ హైలైట్ అవుతుంది చూసారా? ఈ పాయింట్ నుంచి చూడండి మోడిఫికేషన్ అవుతుంది చూడండి. ఒక ఎండ్ పాయింట్ కూడా చూడండి. ఎండ్ పాయింట్ కూడా మనకు మూవ్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ మూవ్ అవుతుంది చూడండి. మనకి పెయింట్‌లో ఎలాగైతే ఫ్రీ హ్యాండ్‌తో వర్క్ చేస్తామో, అలాగే ఇక్కడ కూడా కొన్ని ఏరియాలో మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీ హ్యాండ్‌తో వర్క్ చేయాలి కాబట్టి మనకి స్ప్లైన్ అనేది ఉపయోగపడతాయి. ఈ పాయింట్స్ అనేవి చూడండి ఓపెన్ అవుతా ఉంటాయి. ఒక్కొక్కసారి స్పైన్ క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతదంటే ఆటో క్యాడ్ అనేది కొంచెం స్ట్రక్ అవుతదండి. స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ అన్నప్పుడు క్లోజ్ అవుతుంది. కొంచెం ఇప్పుడు నాకు కూడా చూడండి సేమ్ స్ట్రక్ అయిపోయింది. దాని రెస్పాన్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. చూడండి రెస్పాండ్ అయింది. ఓకే. ఓకేనా? ఇవి పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను ఇది మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఆప్షన్ తీసుకుంటున్నాను. స్ప్లైన్ ఆప్షన్ తీసుకుంటున్నాను. స్ప్లైన్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మెథడ్స్ అని ఉంది చూసారా? ఈసారి ఏం చేశాను ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయకముందు మెథడ్స్‌లోకెళ్ళాను. మెథడ్స్‌లోకెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడ స్పైన్‌లో 2 మోడల్స్ ఉన్నాయి చూసారా? ఇందాక ఫిట్ అని ఉంది, సీవీ ఉంది. కంట్రోల్ ఇక్కడ ఆప్షన్ చూడండి. స్ప్లైన్ సీవీ. కంట్రోల్ వర్టిసెస్ అని ఉంది. చూడండి 2 సేమ్. 2 ఒక ఆప్షన్‌లో ఇంకో ఆప్షన్ 2 కూడా సబ్ ఆప్షన్స్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఇక్కడే చూపించేసాడు చూడండి ఆప్షన్స్‌లో 2 కూడా. కాబట్టి నేను డైరెక్ట్‌గా స్ప్లైన్ తీసుకున్నాను మళ్ళీ. ఇక్కడ ఏం చేస్తా అంటే ఈసారి నాట్స్ అని ఉంది కదా! ఈ నాట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మళ్ళీ డిఫరెంట్‌గా స్క్వేర్ రూట్స్ అని, యూనిఫార్మ్ అని, చౌడ్ అని ఉంది. దీనికి సపోజ్ నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఓకే. చూడండి అక్కడ ఎంటర్‌ని ప్రెస్ చేశాను. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి. ఇప్పుడు కూడా సేమ్ నాకు ఇందాక డయాగ్రామ్ ఎలాగుందో సేమ్ అలాగే డయాగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. సరే నెక్స్ట్ ఇంకో ఆప్షన్‌కెళ్దాం. స్ప్లైన్‌లోకెళ్ళాను. ఈసారి మళ్ళీ నాట్స్‌లోకెళ్ళాను. ఈసారి స్క్వేర్ రూట్స్‌లోకెళ్తున్నాను. స్పెసిఫై ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్. మళ్ళీ క్లోజ్ చేశా. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఓకే. మనకేం పెద్ద డిఫరెన్స్ కనపడట్లేదు దీంట్లో గూడా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది. ఆబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేశాను. ఓకే. సెలెక్ట్ స్ప్లైన్ టు ఫిట్ పాలీలైన్ అంటుంది. సపోజ్ నేను సెలెక్ట్ చేశాననుకోండి. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఉండండి. స్ప్లైన్ ఎడిట్‌లోకెళ్తుంది. అంతకు మించి ఇంకేం లేదండి ఆప్షన్స్. డిలీట్. ఓకే. మీరు ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ డయాగ్రామ్స్‌ని నోట్‌ప్యాడ్‌లో ఎలాగైతే మనం యూజ్ చేస్తామో అలాగే స్ప్లైన్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. కన్‌స్ట్రక్షన్ లైన్ అని ఉంది చూసారా? ఈ కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది ఏం లేదండి. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్ లైన్ అంటారు దీన్ని. యాక్చువల్‌గా కన్‌స్ట్రక్షన్ లైన్ షార్ట్‌కట్‌కి వచ్చి ఎక్స్ లైన్ అని టైప్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి హారిజాంటల్, వర్టికల్, యాంగిల్, బిసైడ్స్, ఆఫ్సెట్స్ అని ఉంది. మనకి ఈ ఆప్షన్స్ అని చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హారిజాంటల్‌కి వెళ్తున్నాను.
స్పెసిఫై త్రూ పాయింట్స్ అడుగుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫై త్రూ పాయింట్ అప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ రాండమ్‌గా ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేశానండి. చూడండి ఎస్కేప్ అనేసాను. తర్వాత మీకేమైపోయింది చూడండి. మీ డయాగ్రామ్ మీ డైమెన్షన్స్‌కే కాదు. మీరెంత డైమెన్షన్స్ చేంజ్ చేసినా సరే ఈ డయాగ్రామ్ అనేది ఎళ్తానే ఉంటది. లైన్ మీ ఎక్కడైతే సెలెక్ట్ చేశారో అక్కడి నుంచి మీ డయాగ్రామ్‌ని షీట్‌ని చూడండి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేస్తది కన్స్ట్రక్షన్ లైన్ కింద. మీ డయాగ్రామ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ దీనికి ఇచ్చారు చూడండి. మీకు ఎప్పుడు ఉపయోగపడుతదంటే మీరు ఎప్పుడైనా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గాని గీసేటప్పుడు ఇలాగ చూడండి లైన్స్ గ్రాఫ్ లాగా ఒక డయాగ్రామ్ గీసేటప్పుడు ఉపయోగపడుతది చూడండి. మీ లైన్ టోటల్ డయాగ్రామ్ 2 పార్ట్స్‌గా చేసిన. అదే సేమ్ దాంట్లోనే ఆప్షన్ ఉంది చూడండి. ఇంకోటి వర్టికల్ అనే ఆప్షన్ ఉంది. ఈసారి సెలెక్ట్ చేసుకొని వర్టికల్ అని సెలెక్ట్ చేశాను. సపోజ్ చూడండి ఈ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేశాను. నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ పాయింట్ ఎక్కడైతే సెలెక్ట్ చేశానో ఆ పాయింట్ నుంచి బోత్ సైడ్స్‌కి వర్టికల్‌గా టోటల్ షీట్స్ మొత్తం మీ ఆటోకాడ్ పేజ్ వరకు ఎండ్ వరకు మొత్తం మీకు ఇలా పార్ట్స్ గీసింది. మళ్ళీ ఎస్కేప్. ఈసారి మీకు యాంగిల్‌లో కావాలనుకున్నారనుకోండి సేమ్ అదే ఆప్షన్. ఎక్సెల్ అని టైప్ చేయండి చూడండి. కన్స్ట్రక్షన్ లైన్ సెలెక్ట్ చేసి నేను ఏం చేశానంటే ఈసారి యాంగిల్ కొట్టి టైప్ చేశాను. యాంగిల్ చేసినప్పుడు ఏం చేశాను ఈసారి 30 డిగ్రీస్ యాంగిల్ అని ఇచ్చాను చూడండి. సపోజ్ నేను డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలనుకున్నాను అనుకోండి చూడండి. ఇలా మన రిఫరెన్స్ లైన్‌లో కూడా తీసుకొని కూడా డయాగ్రామ్‌ని డ్రా చేసుకోవచ్చు. యాంగిల్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గీసేటప్పుడు సపోజ్ నేను తీసేసాను చూడండి డిలీట్, 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 డిలీట్. మనకి ఈ వ్యూని డ్రా చేసుకోవాలనుకోండి. మీకు ఆల్రెడీ ట్రిమ్ అనే ఆప్షన్ తెలుసు. టీఆర్ డబుల్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి. మీరు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ వ్యూస్ గీసేటప్పుడు మీకు డిఫికల్ట్‌గా ఉన్నప్పుడు ఓకేనా మీకు ఇలాగ ఉపయోగపడుతదండి. ఓకేనా? ఇది మన పేజ్‌కి 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తదన్నమాట. అంతకుమించి ఇంకేం లేదండి. కన్స్ట్రక్షన్ లైన్ అనేది మన డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గీసేటప్పుడు మనకి యూజ్ అవుతది ఎక్కువ. ఒక్కొక్కసారి డిలీట్ అవ్వకపోతే ఏం లేదండి. కంట్రోల్ ఆల్ కొట్టండి. డిలీట్ కొట్టండి. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ నెక్స్ట్ ఇక్కడ ఎతుక్కుంటే డిలీట్ ఎందుకనో అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, ఎస్కేప్, జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఇది ఎక్కడో లైన్ క్రియేట్ అయినట్టుంది. కంట్రోల్ ఆల్ డిలీట్. ఓకే నెక్స్ట్ ఆప్షన్ చూద్దామని. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి రే అనే ఆప్షన్. ఇందాక కన్స్ట్రక్షన్ లైన్ ఏమైందంటే మనం ఎక్కడైతే గీసామో ఆ పార్ట్ నుంచి టోటల్ బోత్ సైడ్స్ లైన్ అనేది రే అనేది అలా కాదు టోటల్ పార్ట్స్ కింద మనకి సపోజ్ చూడండి నేను ఇక్కడి నుంచి ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడి నుంచి సమ్ డిస్టెన్స్ సపోజ్ ఇక్కడి నుంచి ఒక డిస్టెన్స్‌లో 50 ఎంఎం డిస్టెన్స్ ఇంకో లైన్ సారీ లైన్ క్రియేట్ అవ్వలేదు. 50 ఎంఎంతో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సపోజ్ 50 ఎంటర్. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. నాకు బహుశా ఈ పేజీ స్ట్రక్ అయిపోయింది. ఈ డయాగ్రామ్ ఎక్కడో లాక్ అయిపోయినట్టుందండి. అందుకే నాకు ఇది ఒకసారి నన్ను చూసుకోనివ్వండి. డిలీట్ చేసేసాను. వావ్! డిలీట్. ఓకే. లీవ్ ఇట్ అండి. నెక్స్ట్ నేను రే కమాండ్ అని తీసుకుంటున్నాను. ఒక లైన్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఒక పాయింట్ ఇక్కడ డ్రా చేశాను. నెక్స్ట్ సేమ్ ప్యారలల్‌గా ఒక లైన్ ఇంకోటి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ప్రతి 10 డిస్టెన్స్ దగ్గర ఒక పాయింట్స్ దగ్గర నాకు లేదా ఒక పాయింట్ దగ్గర నాకు ఒక బ్లాక్ లాగా రోస్ లాగా చూపించాలనుకుంటున్నాను. కాలమ్స్ లాగా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే రే కమాండ్ యూజ్ చేసుకున్నామంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ డయాగ్రామ్ నుంచి నెక్స్ట్ పాయింట్ దాకా మనకి స్టార్టింగ్ పాయింట్ చూడండి. ఇది స్పెసిఫై స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్. చూడండి మళ్ళీ క్రియేట్ అవుతుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ నుంచి డయాగ్రామ్ మనకి టోటల్ ఆటోకాడ్ పేజ్ ఎండ్ దాకా చూడండి. మొత్తం గూడా మనకి లైన్ అనేది ఎండ్ అవుతదన్నమాట.
ఇలాగ రే అనేది కమాండ్ చూపిస్తాం. మీకు ఎక్కువగా ఎక్కడంటే కాలమ్స్, ఫుట్ బాత్స్ చూపించేటప్పుడు, డయాగ్రామ్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఇది ఎక్కువ ఉపయోగపడుతదండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు ఇదే ఆప్షన్ కాపీ కావాలనుకోండి. కాపీ అనే ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ 10 డిస్టెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో 10 కావాలనుకోండి. 10 అని ఇచ్చాను మళ్ళీ. ఈసారి ఏం చేస్తాను 20 అని ఇస్తున్నాను. 10, 20 ఎస్కేప్. ఎందుకంటే నా పేజీలు సెట్టింగ్స్‌లో పేపర్స్ కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదని నేను మళ్ళీ ఒకసారి న్యూ పేజ్ తీసుకుంటున్నాను. చూడండి నేనేం చేయకుండానే ఆటోమేటిక్‌గా అవుతుంది. నాకు సంథింగ్ నా దానికి ఏమో స్ట్రక్ అయినట్టుంది. ఇక్కడ మళ్ళీ న్యూ అని తీసేసుకుంటున్నాను పేజ్. ఓకే. న్యూ పేజ్ ఆటోకాడ్ పేజ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ నేను యాజ్ టీజ్‌గా ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసారో ఆటోకాడ్ పేజ్ మీకు ఆల్రెడీ తెలిసిందే లిమిట్స్ అప్లై చేసేసుకోండి. లిమిట్స్ అని అప్లై చేసేసుకున్నాను. ఓకే. లిమిట్స్ 297, 210 A4 సైజ్ పేపర్‌కి తీసుకున్నాను. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఓకే. చూడండి మళ్ళీ రే కమాండ్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి తీసుకొని 50 అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి కొంత నాకు మళ్ళీ ఇక్కడి నుంచి 50 డిస్టెన్స్ తీసుకుంటున్నాను. 50 ఎంటర్. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 50 ఎంఎంకి నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను మళ్ళీ. 50 ఎంటర్. ఇప్పుడు ఎవ్రీ పాయింట్స్ దగ్గర చూడండి. సపోజ్ ఇక్కడ ఇది 50 డిస్టెన్స్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్‌గా 50 దగ్గర అలా కాకుండా లాంగెస్ట్ డిస్టెన్స్ ఉన్నాయి. అప్పుడు మనకేంటంటే ఆ పాయింట్స్ ఒక ఆటోమేటిక్‌గా లైన్స్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఆ పాయింట్ రిఫరెన్స్ తీసుకొని ఎవ్రీ పాయింట్ దగ్గర మనం క్రియేట్ అవ్వాలనుకోండి. అప్పుడు మనకి రే కమాండ్ అని అనిపిస్తుంది. లేదంటే మీరు ఇక్కడ వదిలేసేయండి. సపోజ్ మౌస్ లెఫ్ట్ బటన్ వదిలేస్తే మనకు చూడండి కమాండ్ యొక్క స్మాల్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తది ఆటోమేటిక్‌గా. ఇక్కడ రే అని తీసుకున్నాను. చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ త్రూ పాయింట్ అడుగుతుంది చూడండి. స్పెసిఫై త్రూ పాయింట్ అప్పుడు సేమ్ ఇదే పాయింట్ నెక్స్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఆటోమేటిక్ క్రియేట్ అయింది. నాకు ఇది నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలనుకుంటున్నాను. సపోజ్ కాపీ అనే ఆప్షన్ మీకు తెలుసు. సెలెక్ట్ చేయండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ అనండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది. సెకండ్ ఆబ్జెక్ట్‌కి వచ్చి మీకు 10 డిస్టెన్స్ అనుకున్నారు. 10 అని టైప్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్‌కి 20, థర్డ్‌కి 30, నెక్స్ట్ 40 ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇలా స్టెప్స్ చూపించుకుంటూ ఇప్పుడు సపోజ్ ఇలాగ కర్వ్ షేప్ ఉందనుకోండి. కర్వ్ షేప్‌లో అనేది లైన్ మనకు తెలీదు. మీకు అక్కడే డయాగ్రామ్ కూడా అదే ఇచ్చాడు చూడండి. ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెకండ్ పాయింట్ తీసుకొని ఇలా సపోజ్ ఏదో కర్వ్ షేప్ గీసాననుకోండి. సేమ్ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే కాపీ సెక్షన్ తీసుకొని తీసుకున్నాను. ఈ రెండిటిని ట్రిమ్ చేసేస్తున్నాను. ట్రిమ్ అని తీసుకొని ఓకే. మాకు ఇక్కడ ఇలాగ స్టిల్ ఇంకా కంటిన్యూ కావాలనుకుంటూ వెళ్ళాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను జస్ట్ కాపీ చేస్తాను. కాపీ అనే ఆప్షన్ చెప్పి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేమ్ మళ్ళీ 10 కావాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 50 ఎంటర్. నెక్స్ట్ 60 ఎంటర్. సారీ అండి. ఇందాక నేను ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడేమో ఈ పాయింట్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చి 40 ఎంటర్. నెక్స్ట్ 30 ఎంటర్. నెక్స్ట్ 20 ఎంటర్. నెక్స్ట్ 10 ఎంటర్. ఎస్కేప్. తర్వాత మీకు ఆల్రెడీ ట్రిమ్ అనే ఆప్షన్ తెలుసు కాబట్టి ఇవి ఎక్స్ట్రా చేసి ట్రిమ్ చేసేయొచ్చు. టీఆర్ డబుల్ ఎంటర్ అని వాడండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా చూడండి బౌండరీ. మళ్ళీ ఇయన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా చూడండి. అలాగా మీకు 2 సైడ్స్ కావాలనుకున్నప్పుడు 2 సైడ్స్ యూజ్ చేసుకోండి. లేదు వన్ టైమ్ వన్ సైడే కావాలనుకున్నప్పుడు రే అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకోండి. రెండిటి వల్ల ఏం లేదు మనం ఎగ్జాక్ట్‌గా మనకి డయాగ్రామ్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కి మనకి డయాగ్రామ్ షీట్ ఎండ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా యూజ్ అవుతది. అంతకు మించి ఇంకేం లేదండి. నెక్స్ట్ మల్టీ పాయింట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. మల్టీ పాయింట్ అంటే సపోజ్ మీరేం చేస్తారంటే చూడండి. ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేశారండి. ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేశారు. ఈ లైన్‌కి మనకు తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయని. కానీ ఎవ్రీ పాయింట్ దగ్గర నాకు డిస్టెన్స్ కావాలి. కానీ ఆ పాయింట్ నుంచి చూడండి సపోజ్ మల్టీ పాయింట్ తీసుకున్నాను చూడండి. మల్టీ పాయింట్ అనే ఆప్షన్ తీసుకొని చూడండి. ఇక్కడెక్కడో క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడెక్కడో క్లిక్ చేశాను. ఇక్కడెక్కడో క్లిక్ చేశాను. ఎస్కేప్ అన్నాను. కానీ ఆ పాయింట్స్ నాకు చూడండి నాకు జూమ్ చేస్తే కానీ ఆ పాయింట్స్ కనబడట్లేదు. అలాంటి టైంలో మీరేం చేస్తారంటే చూడండి ఇక్కడ పీ టైప్ పాయింట్ స్టైల్ అని టైప్ చేయండి.
పాయింట్స్ అని టైప్ చేయంగానే మీకు ఒక పాపప్ మెనూ అయితే క్రియేట్ అవుతదండి. చూడండి F1 అంటుంది షార్ట్‌కట్. ఐ థింక్ నేను పాయింట్ స్టైల్ అనేది షార్ట్‌కట్‌కి నేను మర్చిపోయానండి. పీ టైప్ అని టైప్ చేయండి. ఐ థింక్ పీ టైప్. పీ టైప్ అనే టైప్ చేయంగానే చూడండి పాయింట్ స్టైల్ అనేది ఉపయోగపడింది. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి పాయింట్ అనేది స్మాల్‌గా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను పెద్దది క్లిక్ చేసుకున్నాను. ఏదో ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింబల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎవ్రీ పాయింట్ దగ్గర మనకు చూడండి ఇప్పుడు ఆటోమేటిక్‌గా చూడండి మల్టీ పాయింట్ తీసుకున్నారు కదా! ఇందాక ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట చూస్తున్నాను. ఆటోమేటిక్‌గా ఇలాగ మీకు పాయింట్ అనేది హైలైట్ అవుతుంది చూడండి. సపోజ్ నేను ఫస్ట్ పాయింట్‌కి ఎండ్ పాయింట్ అనేది లైన్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటది. మిడ్ పాయింట్ కూడా. కాబట్టి మనకు ఆ పాయింట్స్ చూపించదు. మనం అడిషనల్ ఎన్ని పాయింట్స్ అయితే డ్రా చేసుకుంటున్నామో అవన్నీ కూడా సింబల్స్ పెద్దయి చూపిస్తుంది చూడండి. మల్టీ పాయింట్. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ రాండమ్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు డిస్టెన్స్ ద్వారా టైప్ చేసుకోవచ్చు. కానీ ఇది మల్టీ పాయింట్స్ అనేవి డిఫరెంట్ పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. సపోజ్ ఈ పాయింట్స్ అని నేను డిలీట్ చేసేసుకుంటున్నాను చూడండి. మళ్ళీ మీరు పాయింట్ స్టైల్‌లోకి వెళ్లారనుకోండి. సపోజ్ పీ టైప్ అని టైప్ చేయండి మళ్ళీ. పీ టైప్ అని టైప్ చేయంగానే మళ్ళీ మీకు పాపప్ మెనూని స్మాల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. మళ్ళీ చూడండి ఆటోమేటిక్‌గా పాయింట్స్ అనేవి హైలైట్ అయిపోతాయి. సపోజ్ నాకు ఈ పాయింట్స్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటున్నాను. కానీ లైన్స్ డిలీట్ కాకూడదు. మీకు ఆల్రెడీ తెలుసు లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఉంటది ఎరేజ్ చేసేటప్పుడు. నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి. లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి. ఈ పాయింట్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఓన్లీ పాయింట్సే హైలైట్ అయినాయి. లైన్స్ హైలైట్ అవ్వలేదు. ఎందుకంటే ఇన్‌సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో అది మాత్రమే హైలైట్ అవుతుంది. అదే గనుక నేను లెఫ్ట్ టు రైట్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని సెలెక్ట్ చేసాను. లైన్స్ కూడా సెలెక్ట్ అయిపోయినాయి. అదే ఆప్షన్ సేమ్ చూడండి. నేను ఇది క్లోజ్ చేయట్లేదు లైన్‌ని. ఇక్కడ వదిలేసాను. ఇన్‌సైడ్ ఏదైతే ఉన్నాయో అయ్యే ఇప్పుడు ఈ సైన్ డిలీట్ చేశాను. కానీ ఈ 2 ఎందుకు డిలీట్ చేశాను? ఈ 2 లైన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎందుకు ఉంచుకున్నానంటే నేను నాకు తర్వాత మెజర్ అండ్ డివైడ్ అనే ఆప్షన్ నాకు తెలియాలి కాబట్టి ఇది చేసుకున్నాను. మనకి ఇలాగా మనకి ఇలాగ 2 లైన్స్ ఉన్నాయి. దీని డిస్టెన్స్ తెలీదు. మనకి దీన్ని మెజర్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్. మెజర్ అండ్ డివైడ్ అనే ఆప్షన్ ఉన్నాయి చూసారా? చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చి డివైడ్ ఉంది. డివైడ్ క్లిక్ చేయంగానే చూడండి ఫస్ట్ ఏమవుతుంది సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు డివైడ్. నేను ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను లైన్‌ని. డివైడ్ అవ్వని. చూడండి ఇక్కడ బ్రాకెట్‌లో బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ అనేది నెక్స్ట్ చెప్తానండి. తర్వాత ఫర్దర్‌గా యూజ్ అవుతది. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ సెగ్మెంట్స్ ద్వారా చూసుకుందాం. పాయింట్స్ ద్వారా చూద్దాం. చూడండి ఇక్కడ ఏంటుంది డివైడ్ ఎంటర్ ద నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అంటుందండి. సపోజ్ నేనేం చేశానంటే నాకు 10 పార్ట్స్‌గా ఆ డిస్టెన్స్ ఎంతో నాకు తెలీదు. 10 పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఈ 10 పార్ట్స్‌గా డివైడ్ అయిందో లేదో చూసుకోవడానికి ఇందాక మీకు పీ స్టైల్ టైప్ చేశాను కదండీ! సేమ్ మళ్ళీ పీ టైప్ అని టైప్ చేయండి. షార్ట్‌కట్ కీ వచ్చి పీ టైప్ అని టైప్ చేయండి. కమాండ్ బార్‌లో ఎంటర్ అనంగానే చూడండి ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సింబల్. ఓకే అన్నాను. చూడండి 10 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసింది ఇది. చూడు కావాలంటే మీరు ఎక్కడైనా డైమెన్షన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. నేను తర్వాత మీకు డిస్టెన్స్ చూపిస్తానండి. ఇదిగో చూడండి. తర్వాత థర్డ్ పాయింట్ నుంచి ఫోర్త్ పాయింట్‌కి డిస్టెన్స్ చేశాను. జస్ట్ ఓకేనా? రాండమ్‌గా ఇలాగ ఒక 3, 4 గట్ల మీద డిస్టెన్స్ మీద సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే. దీని తర్వాత డిమ్ స్టైల్ మీకు ఆల్రెడీ తెలిసిందే. మనం టెక్స్ట్ ఐడెంటిఫై అవ్వడానికి డిమ్ స్టైల్ టైప్ చేసుకొని మోడిఫైకెళ్ళిపోయి ఓకే. ఫిట్‌లోకెళ్ళి ఓవరాల్ స్కేల్ ప్యాటర్న్ 10 పెట్టుకున్నాను. ప్రైమరీ యూనిట్స్ దగ్గరికెళ్ళి 0.0 పెట్టుకున్నాను. ఓకే అని ప్రెస్ చేశాను. సెట్ కరెంట్ అన్నాను. క్లోజ్ అన్నాను. చూడండి. ఎక్కడైనా సరే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ నేను 10 పార్ట్స్‌గా డివైడ్ చేయమన్నాను. ఓకే. ఫస్ట్ పాయింట్ ఇదండి. ఇక్కడి నుంచి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పార్ట్ సారీ పార్ట్స్ అండి. సిక్స్త్ పార్ట్, సెవెంత్ పార్ట్, ఎయిత్ పార్ట్, నైన్త్ పార్ట్, 10థ్ పార్ట్. మనకి పాయింట్స్ ఎన్ని వచ్చినాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్ కింద చూపించింది మనకి. కానీ ఎవ్రీ పాయింట్ కూడా చూడండి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి ఈక్వల్ పార్ట్ డిస్టెన్స్‌ని క్రియేట్ చేసింది. 21.7 ఇది డివైడ్ అనే ఆప్షన్ అన్నమాట. ఓకే. నేను ఇప్పుడు ఈ పాయింట్ ఏం చేస్తాను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఇదే లైన్‌ని మళ్ళీ నేను డివైడ్ చేయాలనుకోండి. ఈసారి ఇందాక డివైడ్ చేశాను. ఇప్పుడు మెజర్ చేయాలనుకుంటున్నాను సపోజ్ చూడండి. ఇక్కడ మెజర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ టు మెజర్ అని. సెలెక్ట్ చేసిన దీంట్లో కూడా బ్లాక్ ఉంటుంది. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి ఏం చేయాలంటే మన డిస్టెన్స్ ఎంతని డిస్టెన్స్ అనేది కావాలనేది టైప్ చేయాల్సొస్తుంది చూడండి. 20 అని టైప్ చేస్తున్నాను సపోజ్. ఎంటర్ అని ఇచ్చాను చూడండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ పీ టైప్ అని టైప్ చేస్తున్నాను. పాయింట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఓకే అన్నాను. ఇక్కడ చూడండి ఎవ్రీ పాయింట్ ఆఫ్టర్ 20 తర్వాత మనకి ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతది.
కానీ లాస్ట్‌లో ఎగ్జాక్ట్‌గా 20 ఉంటదా అంటే ఉండదు. చూడండి. నేను ముందెళ్ళడానికి నేను డైమెన్షన్ స్టైల్ ఒకసారి అప్లై చేసుకుంటున్నానండి. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను కింద కంట్రోల్ జెడ్ కదా చేసింది. అన్‌డూ చేశాను కాబట్టి ఫిట్‌లోకెళ్ళాను. చూడండి మళ్ళీ స్కేల్ ఫ్యాక్టర్ 10 తీసుకున్నాను. ప్రైమరీ ఇండెక్స్ దగ్గర 0.0 తీసేసుకున్నాను. ఓకే అన్నాను. సెట్ కరెంట్, క్లోజ్. ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ చెక్ చేస్తున్నాను నాకుందా లేదా అనేది. ఫస్ట్ పాయింట్‌ది, సెకండ్ పాయింట్ చూడండి. 17.1 కాబట్టి మీకు ఇంకో పాయింట్ క్రియేట్ అవ్వలేదు. ఒకేళ గనక మీకు ఎగ్జాక్ట్ 20 అని ఉంటే గనక చూడండి. ప్రతి పాయింట్‌కి మధ్య 20, 20 డిస్టెన్స్ క్రియేట్ అవుతది. తర్వాత ఎక్కడైతే లాస్ట్‌లో లేదో ఆ పాయింట్ క్రియేట్ అవ్వదు పాయింట్. ఒకవేళ పాయింట్ క్లోజ్ అయింది క్రియేట్ అవుతుంది. దీనికి మీరు సేమ్ నేనేం చేస్తానంటే ఇది మీకు ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ లైన్ కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి. నేను ఇదే ఆప్షన్‌ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ యాక్షన్ చేసుకొని ఇచ్చాను. పై దాన్నేమో మెజర్ చేస్తాను. కింద దాన్ని డివైడ్ చేస్తాను. ఫస్ట్ చూడండి. డివైడ్ చేస్తున్నాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నంబర్ ఆఫ్ పార్ట్స్ అడుగుతుంది ఇక్కడ. నేను సపోజ్ నేను ఒక 20 అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ దాంట్లో మెజర్ అనే ఆప్షన్‌కెళ్తున్నాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఈసారి దీనికి ఏం చేస్తానంటే 20 అని ఇచ్చాను. చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇదేమో 20 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇదేమో ఎవ్రీ పాయింట్ దగ్గర మెజర్ చేసి 20 తర్వాత ఒక పాయింట్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఉంటదన్నమాట. కాబట్టి డైమెన్షన్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్‌ని నేను చెక్ చేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ పాయింట్‌ని నేను చెక్ చేసుకుంటున్నాను. రెండు చోట్ల 10.9 ఉంది. అలాగే మెజర్‌కొచ్చాను. ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. 20 అని ఉంది. ఓకే. లాస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. చూడండి. ఇది డిఫరెంట్ అండి. మెజర్, డివైడ్‌కి అనే దానికి ఇది డిఫరెంట్. మనకేమో ఇది ఎలాగంటే సపోజ్ చూడండి ఒక సివిల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఒక రోడ్ లైన్‌లో ఒక లైన్ 1 కిలోమీటర్ ఉంది. పోనీ 1 కిలోమీటర్ అంటే మీరు ఎగ్జాక్ట్‌గా డిస్టెన్స్ తెలిసిపోతుంది కాబట్టి 1.5 కిలోమీటర్ ఉంది. మన దగ్గర ఒక 20 లైట్స్ ఉన్నాయి. ఓకేనా. 20 లైట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్‌గా 1.5 కిలోమీటర్‌కి డివైడ్ చేసుకొని ఎవ్రీ 20 పార్ట్స్‌కి ఈక్వల్ పార్ట్స్ తీసుకొని లైట్స్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. అలా కాకుండా నేను స్పెసిఫిక్‌గా నా దగ్గర ఒక 20 లైట్స్ ఉన్నాయి. అది 1.05 మీటర్‌లో ఎంత డిస్టెన్స్‌లో నాకు ఇన్సర్ట్ ప్రతి 20 దగ్గర నాకు ఒక ప్రతి 200 మీటర్స్‌కి నాకు ఒక లైట్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోమన్నారు. ఇదొక వే. ఒక్కొక్కసారి ఈ మెజర్ చేసేటప్పుడు ఏమిటంటే మనకి ట్యూబ్ లైట్స్ ఒక్కోసారి లైట్స్ అనేవి మిగులుతా ఉంటాయి. ఒక్కోసారి స్ట్రీట్ లైట్స్ అనేవి మిగలవు. అదే గనుక మనం డివైడ్ చేసుకున్నామనుకో మన దగ్గర ఉన్న పార్ట్స్‌కి యాస్ ఇట్ ఈజ్ డిస్టెన్స్ అనేది ఈక్వల్‌గా డివైడ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే డిస్టెన్స్ అనేది ఫిక్స్ అయ్యి ఉండదు ఇక్కడ. ఇక్కడేంటంటే డివైడ్ దగ్గర అనేది మనము ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. 20 దగ్గర లైట్ పెట్టమని చెప్పలేము. మెజర్ దగ్గర ఏమన్నా ఎగ్జాక్ట్‌గా 200 మీటర్స్ దగ్గర ఎగ్జాక్ట్‌గా నాకు ఒకటి కావాలి అని చెప్పి చెప్పగలుగుతాం. ఇది డిఫరెన్స్ అండి. మనకి మెజర్‌కి, డివైడ్‌కి. మీకు ఆల్రెడీ నేను తర్వాత కమాండ్ మీకు రీజియన్ కమాండ్ అనేది చెప్పేసాను ఆల్రెడీ. ప్రీవియస్ వీడియోలో అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఈ వైపౌట్ ఇయన్నీ కూడా మనకి తర్వాత ఫర్దర్‌గా యూజ్ అవుతాయండి. ఇవాల్టికి ఇవి చాలండి. మనం ఇవాళ మనం చూసింది ఏంటంటే పాలిగన్ ఆప్షన్ ఒకటి, పాలిగన్‌లో సబ్‌స్క్రైబ్ సబ్‌స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్, ఇన్‌స్క్రైబ్డ్ సర్కిల్ ఒకటి చూసాం. నెక్స్ట్ ఎలిప్స్‌లో 3 టైప్స్ చూసాం. సెంటర్ ఆప్షన్ చూసాం. యాక్సిస్ ఎండ్ చూసాం. ఎలిప్టికల్ ఆర్క్ అనేది చూసాం. నెక్స్ట్ హ్యాచింగ్, గ్రేడియంట్ అని చూసాం. బౌండరీ అనేది మీకు నేను తర్వాత మన అరే కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు అప్పుడు మీకు చెప్తాను. అప్పుడు ఎలా ఉపయోగపడుతుంది మీకు ఐడెంటిఫై అవుతది. నెక్స్ట్ వచ్చి మనకి స్ప్లైన్ చూసాం, రే చూసాం, కన్స్ట్రక్షన్ లైన్ చూసాం, మల్టీ పాయింట్స్ చూసాం. అలాగే మెజర్ అండ్ డివైడ్ చూసాం. ఇవాల్టికి ఇవి చాలండి.